ఇండియన్ క్రికెట్ బౌలింగ్లో జస్ప్రీత్ సింగ్ బుమ్రా ముందు, జస్ప్రీత్ సింగ్ బుమ్రా తర్వాత అని మాట్లాడుకునేంత రేంజ్లో చాలా తక్కువ టైంలోనే ఇండియాకి మోస్ట్ డిపెండబుల్ బౌలర్గా ఫార్మాట్తో సంబంధం లేకుండా వికెట్స్ తీస్తూ వచ్చాడు జస్ప్రీత్ బుమ్రా. ఇండియాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనే కంటే ఇండియాస్ బెస్ట్ బౌలర్ అక్రాస్ ఫార్మాట్స్ అనడమే జస్ప్రీత్ బుమ్రాకి సరైన టైటిల్. మ్యాచెస్లో వికెట్లు తీసుకునే కాలంలో జస్ప్రీత్ బుమ్రా ఎన్ని వికెట్లు తీశాడు అనే దానికంటే తన ఇంపాక్ట్, ఒకవేళ 2 వికెట్లు తీసిన మ్యాచ్ అయినా 3 వికెట్లు తీసిన మ్యాచ్ అయినా తన ఇంపాక్ట్ మ్యాచ్లో ఉండేలా ప్రతి టెస్ట్ మ్యాచ్, ప్రతి వన్డే, ప్రతి T20 ఇంటర్నేషనల్లో పదే పదే చూస్తూ వస్తూ ఉంటాడు జస్ప్రీత్ బుమ్రా. మరి అలాంటిది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో కూడా బుమ్రా తనదైన ఇంపాక్ట్, తనదైన శైలితో, తనదైన బౌలింగ్ స్కిల్స్ ఓన్లీ నోన్ టు హిమ్ అండ్ అతనిలాగా ఇంకొక బౌలర్ లేడు అని ఇంగ్లీష్ కామెంటేటర్స్ అవ్వచ్చు, ఇండియన్ కామెంటేటర్స్ అవ్వచ్చు, ఫ్యాన్స్ అవ్వచ్చు, ఎవరైనా సింగిల్ స్టేట్మెంట్గా డిక్లేర్ చేసేది ఒకటే, జస్ప్రీత్ బుమ్రా ఈజ్ అ యూనిక్ బౌలర్. కానీ ఇండియాకి జస్ప్రీత్ సింగ్ బుమ్రా చాలా అవసరం, దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ సేయింగ్ ఇట్. అసలు బట్ ఇండియా డిజర్వ్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా అనే క్వశ్చన్ పదే పదే రైజ్ అవుతూ వస్తుంది. మొన్న కంప్లీట్ అయిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియాలో జస్ప్రీత్ బుమ్రా సేవలు, జస్ప్రీత్ బుమ్రా బౌలర్గానే కాకుండా క్యాప్టెన్గా కూడా హీ ప్రూవ్డ్ హిజ్ మెటల్. మ్యాచెస్ గెలిపించడం కేవలం బాల్తోనే కాదు, తన స్ట్రాటజీతో కూడా నేను చేయగలను అని ప్రూవ్ చేశాడు. త్రూ అవుట్ ద టోర్నమెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్గా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా కైవసం చేసుకున్నాడు. మరి అలాంటి బౌలర్ ఉన్న టీం ఎందుకు ఓడిపోయిందంటే బుమ్రాకి చుట్టూతా బుమ్రాకి హెల్ప్ చేసే బౌలర్లు పెద్దగా లేకపోవడం. షామీ ఇంజురీలో ఉన్న ఐపీఎల్ ఆడాడు, బట్ ఐపీఎల్లో కూడా కన్సిస్టెంట్గా ఆడలేదు. ఓవర్లు వేసినప్పటికీ 4 ఓవర్లు కూడా కంప్లీట్ చేయలేని పరిస్థితి. ఎన్సీఏ బిఫోర్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ సెలెక్టర్స్ ఎన్సీఏ అతనికి పర్మిషన్ ఇవ్వలేదు బికాస్ హీ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఫిట్ కాబట్టి. మరి బుమ్రాకి ఇప్పుడు ఉన్నది ఇద్దరే ఆప్షన్స్, వన్ ఈజ్ మొహమ్మద్ సిరాజ్ అండ్ ది అదర్ వన్ ఈజ్ ప్రసీద్ కృష్ణ ఎంట్రీ స్ట్రైట్గా నేషనల్ టెస్ట్ టీంలో ఆల్రెడీ హీ ప్లేడ్ అ లాట్ ఆఫ్ మ్యాచెస్. కానీ మొన్న జరిగిన ఐపీఎల్లో హీ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్. జస్ట్ బై వికెట్స్ కాలం హీ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్ కాబట్టి హీ వాక్డ్ స్ట్రైట్ ఇన్ టు ద టీమ్. హర్షిత్ రాణా కూడా చాలా కాంట్రవర్సీ నడుమ హీ మేడ్ ష్యూర్ దట్ హీ వాజ్ దేర్. కానీ బుమ్రాకి హెల్ప్ చేసేంత బౌలర్ల కెపాసిటీ సిరాజ్కి, ప్రసీద్ కృష్ణకి ఉందా అంటే దేర్ ఇస్ డెఫినెట్లీ ఈజ్ టాలెంట్. కానీ ఆర్ దే డూయింగ్ దేర్ బెస్ట్? ద ఆన్సర్ హ్యాస్ టు బీ అన్ అన్ఫార్చునేట్ నో. ఎందుకంటే నిన్న సిరాజ్ అండ్ ప్రసీద్ కృష్ణ వేసిన లైన్స్ అవ్వచ్చు, వేసిన లెంత్ అవ్వచ్చు, ఆర్ ద వే దే హ్యావ్ బీన్ ఆల్టరింగ్ దేర్ బౌలింగ్ పొజిషన్స్ ఆర్ ద వే దే హ్యావ్ ట్రైడ్ టు నాట్ బీ కన్సిస్టెంట్. అంటే కన్సిస్టెంట్గా లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేస్తే ఇంగ్లాండ్లో యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ రిజల్ట్స్ అని చెప్తూ ఉంటారు. అండ్ సిరాజ్ దగ్గర వోబుల్ సీమ్ అనేది సిరాజ్కి ఒక తన బౌలింగ్లో హీ విల్ కీప్ యూజింగ్ దట్ వోబుల్ సీమ్. కానీ నిన్న హెడింగ్లీ పిచ్ చూసుకున్నట్లయితే మాత్రం వోబుల్ సీమ్ ట్రై చేసిన ఓవర్ల హీ హాస్ ట్రైడ్ ఇట్ ఫర్ 15 to 20 ఓవర్స్, కానీ దానివల్ల ఎటువంటి ఫలితం రాలేదు. హీ వాజ్ అనేబుల్ టు టేక్ వికెట్స్. మరి అలాంటప్పుడు అప్పటి వరకు ట్రై చేస్తూనే ఉన్నాడు, రిజల్ట్ రాకపోయినా. దాని తర్వాత హీ చేంజ్డ్ ఇట్ అండ్ మోర్ పేసప్ బాల్ వేశాడు అండ్ హీ గాట్ ద వికెట్ ఆఫ్ బెన్ స్టోక్స్. ఇలాంటి డెసిషన్స్ని సిరాజ్ లాంటి బౌలర్, సిరాజ్ ఈజ్ అ వెరీ హార్డ్ హిట్టింగ్ బౌలర్, హీ బౌల్స్ విత్ ఆల్ ద ఇంటెంట్. కానీ సిరాజ్ వెనకాల ఆర్ సిరాజ్కి ఒక ఓన్ స్ట్రాటజిక్ మైండ్ లైక్ బుమ్రా ఉందా అంటే లేదనే చెప్పుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ టేక్ అ లుక్ అట్ ప్రసీద్ కృష్ణ నిన్న వికెట్స్ కాలంలో మాత్రం 3 వికెట్లు ఉంటాయి కానీ బట్ ప్రసీద్ కృష్ణ వాజ్ హెవీలీ గాన్ ఫర్ రన్స్ బై ద ఇంగ్లీష్ బ్యాట్స్మెన్. ఆలీ పోప్ దగ్గర నుంచి నిన్న ఆడిన హ్యారీ బ్రూక్ వరకు ఎవ్రీబడి స్కోర్డ్ ప్రసీద్ కృష్ణ, ఎవ్రీబడి టుక్ ప్రసీద్ కృష్ణ ఫర్ గ్రాంటెడ్. జేమీ స్మిత్ అవ్వచ్చు, ఈవెన్ క్రిస్ వోక్స్ అవ్వచ్చు, బికాజ్ ప్రసీద్ కృష్ణ వాజ్ నాట్ రియల్లీ అ కన్సిస్టెంట్ బౌలర్. అంటే లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేయడంలో కానీ ఆర్ ద వే హీ వాజ్ గోయింగ్ అవుట్ సైడ్ ఆఫ్. ప్రసీద్ కృష్ణ 5th స్టంప్ ఆర్ 6th స్టంప్ని కన్సిస్టెంట్గా టార్గెట్ చేయడం వేరు, ఫుల్ లెంత్లో వేసి అదే 5th స్టంప్ 6th స్టంప్ లైన్ వేస్తే ఎలాంటి బ్యాట్స్మెన్ అయినా హీ విల్ లుక్ టు స్కోర్ రన్స్. అదే జరిగింది. అందుకని ఆల్టర్ చేసి షార్ట్ పిచ్ బాల్ వేయడం ట్రై చేశాడు. దాన్ని కూడా హ్యారీ బ్రూక్ అండ్ అదర్స్ చాలా సమర్థవంతంగా దే ఫేస్డ్. అండ్ వికెట్స్ ఉన్నప్పటికీ ప్రసీద్ కృష్ణ హీ డింట్ ప్రూవ్ దట్ హీ
was the right pick for the team. Maybe Harshit Rana would have been a better choice. ఇలాంటి పరిస్థితుల్లో జస్ప్రీత్ బుమ్రాకి కనీసం ఫీల్డర్ల నుంచన్న హెల్ప్ ఉందా అంటే అది లేదనే చెప్పుకోవాలి. నిన్న ఒక్కరోజే రైట్ ఫ్రమ్ యశస్వి జైస్వాల్ టు ద వికెట్ కీపర్ రిషబ్ పంత్ అందరూ క్యాచెస్ వరుస పెట్టి అదేదో ఒక పనిగా డ్రాప్ చేసినట్టు అనిపించింది. మొన్న చూసుకున్నట్లయితే ద ఫస్ట్ ఇన్నింగ్స్ ఆన్ డే 2 జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లోనే ఒక 2 క్యాచ్లు వదిలారు. ఓవరాల్గా డే 2లో ఇండియా హ్యాడ్ డ్రాప్డ్ 4 catches. నిన్న చూసుకున్నట్టయితే ద సేమ్ వే వీ హ్యావ్ డ్రాప్డ్ 5 more catches. మరి ఇలాంటి పరిస్థితుల్లో డిస్పైట్ ఆల్ దిస్ జస్ప్రీత్ బుమ్రా టుక్ 5 wickets. హీ వాజ్ ద బెస్ట్ ఆఫ్ ద బౌలర్స్. 5 wickets తీసుకున్నాడు. కానీ ద క్యాచెస్ దట్ వీ మిస్డ్, ద ల్యాక్ ఆఫ్ కన్సిస్టెంట్ బౌలింగ్ ఫ్రమ్ ది అదర్ ఎండ్, అంటే జస్ప్రీత్ బుమ్రా ఒక ఎండ్ నుంచి చేస్తుంటే ఇంకో ఎండ్ నుంచి ఇఫ్ దేర్ వాజ్ అనదర్ బౌలర్ హూ కుడ్ జస్ట్ టైటన్ థింగ్స్ అప్, వికెట్స్ తీయకపోయినా పర్లేదు, ఇఫ్ హీ కుడ్ హ్యావ్ మేడ్ థింగ్స్ టైటర్, మనకి ఎంతో కొంత లీడ్ వచ్చేది. అసలు లిటరలీ లీడ్ లేని పరిస్థితుల్లో డే 4 ఇంగ్లాండ్ బాల్ని ఓవరాల్గా చాలామంది రిడిక్యూల్ చేశారు. కానీ ఇంగ్లీష్ కండిషన్స్లో వాళ్ళ బాల్ స్ట్రాటజీ వర్క్ అవుతుంది. అండ్ ఇట్ హ్యాస్ బెన్ స్టోక్స్ అండ్ బ్రెండన్ మెక్కలమ్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్ టైమ్ అండ్ అగైన్. డే 4 ఇండియా ఆర్ అండర్ ప్రెషర్, ఎందుకంటే మన దగ్గర లీడ్ పెద్దగా లేదు, కేవలం 96 పరుగులు మాత్రమే ఉంది. అండ్ ఇంగ్లాండ్ వాళ్ళు 4th innings ఎంత అగ్రెసివ్గా ఆడతారో మనం టైమ్ అండ్ అగైన్ చూస్తూనే వచ్చాం. మరి బుమ్రా లాంటి బౌలర్ ఉన్నా సరే టీమిండియా విల్ బీ అగైన్ లుకింగ్ అట్ ద ఫేస్ ఆఫ్ డిఫీట్. ఇంకోసారి ఖచ్చితంగా ఓటమి వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఎగ్జాక్ట్గా ఎవరు? ఆర్ దేర్ బౌలర్స్ హూ ఆర్ నాట్ కేపబుల్ ఎనఫ్? ఫీల్డింగ్లో మనం చేసిన తప్పిదాల, ఆర్ ఫస్ట్ ఇన్నింగ్స్లో మనం జస్ట్ 470 కొట్టాం, దట్ వాజ్ అ 600 run వికెట్ అని అందరూ చెప్తున్నారు. సో అలానా? దీని గురించి జస్ప్రీత్ సింగ్ బుమ్రా టాలెంట్ అవ్వచ్చు, జస్ప్రీత్ సింగ్ బుమ్రా కాంట్రిబ్యూషన్ అవ్వచ్చు, వేస్ట్ అయిపోతుంది అని మీరు అనుకుంటున్నారా? ఇఫ్ యూ థింక్ సో, ప్లీజ్ షేర్ యువర్ వ్యూస్ ఇన్ ద కామెంట్స్.